చెప్పేసి గెలిపించుకురా వెల్లంపల్లిని అని చెప్పాడు అన్నటువంటిది నేను విన్నటువంటి మాట. అంటే ఆయన స్థానంలో ఆయన సపోర్ట్ చేయాలి, గెలిపించుకునే తీసుకెళ్ళాలి. వెల్లంపల్లి కూడా కలుపుకెళ్లే రకమే, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్సే, ఎగిరి దోస్తులే. కాకపోతే ఇప్పుడు ఇతనికి కనుక వేరే ఆప్షన్ ఉంటే వెళ్తాడేమో విష్ణు. కాంగ్రెస్ పార్టీకి అయితే దండగా వెళ్ళడు. ఇటుకొచ్చేటప్పటికి ఇది బోండా ఉమాకు వచ్చేటప్పటికి అతను ఉండగా తెలుగుదేశం పార్టీ ఇతనికి ఏమి ఇవ్వదు కదా, దాంట్లో చేర్చు. నిజంగా వైసీపీలో రాధా చేరితే బెజవాడకి సంబంధించి లేదంటే చుట్టుపక్కల ఎంతవరకు కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఇటు వస్తుంది, అది ఎంతవరకు లాస్ అవుతుంది? అతనే ఓడిపోయాడు కదా రాధానే, ఇంకా కొత్తగా ఓడిపోయినా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంపాక్ట్ ఓట్ బ్యాంక్ అంటే అది రాష్ట్ర స్థాయి కాపు సామాజిక వర్గ ఓట్లకు సంబంధించి ఒక ఫెర్చింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ అటు ఉన్నటువంటి సందర్భంలో ముద్రగడవలను కూడా అటు కలుపుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో గుంటూరు విజయవాడ లాంటి చోట్ల ఇంపాక్ట్ ఉంటుంది కొంత. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విడుదల రజనీని అక్కడ పెట్టడం వల్ల చాలా చోట్ల వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు బళ్ళ నగరాలకి భాగ్యలక్ష్మికి ఇవ్వడం వల్ల ఉత్తరాంధ్రలో నగరాలు ఎక్కువ ఉంటారు, అక్కడ బళ్ళ ఇప్పుడు మోపిదేవి వెంకటరమణకి మత్స్యకారుడు ఇచ్చారు, అక్కడ ఓడిపోయాడు అతను. కానీ అతని ఇంపాక్ట్ ఎన్ని చోట్ల మత్స్యకారుల ఏరియాలో పడ్డాయి ఓట్లు, ఆ టైప్ లో ఉంటుంది. తనను అవమానించిన తెలుగుదేశం పార్టీకి వైసీపీలో చేరే ఒక రకంగా ఒక భారీ మూల్యం వసూలు చేస్తున్నారా నాని? అంతా పట్టించుకునే పరిస్థితి ఉండదా చంద్రబాబు గారు? లైట్ తీసుకుంటారా? కేసీనే నాని తన కెరీర్ ను కూడా